హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఉల్లికాడలతో తెలగపిండి కూరను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ తెలగపిండి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ తెలగపిండిలో ఫైబర్ కానీ కాల్షియం కానీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాక మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుందండి. అంత హెల్దీ అయిన తెలగపిండి కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి అండి. ఆయిల్ కొంచెం వేడవగానే అందులోకి కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేగనివ్వాలి అండి. ఇలా కొంచెం వేగిన తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి తాలింపు మొత్తాన్ని దోరగా వేగనివ్వాలి అండి. అందులోకి వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. మనం ఎప్పుడు తెలగపిండి కూర చేసుకున్నా ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటేనే అది మంచి టేస్ట్ వస్తుందండి. ఈ వెల్లుల్లి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద మనకి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి అండి. చూసారా, మనకి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వెల్లుల్లిని వేగనివ్వాలి. అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని అంటే ఉల్లికాడల్ని వేసుకుని వేగనివ్వాలి అండి. ఈ ఉల్లికాడలు అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి కానీ విటమిన్ B2 కానీ చాలా అధికంగా ఉంటాయండి. మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి ఉల్లికాడలు అనేది. అందులోకి తగినంత ఉప్పు వేసి ఉల్లికాడలు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి అండి. జనరల్గా మనకి పిల్లల్లో చాలాసార్లు కోల్డ్ అయ్యి వస్తూ ఉంటాయండి. మనకి దగ్గు రొంప చేసినప్పుడు ఈ ఉల్లికాడలు పెట్టినా కూడా వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది అండి. మనం ఇలా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి అండి. ఈ లోపు మనం ఒక ప్లేట్లోకి చిన్న గ్లాసుడు తెలగపిండి తీసుకోవాలి అండి. అందులోకి చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పంచదార, తగినంత ఉప్పు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అండి. మనం ఇలా పంచదార వేయడం వల్ల ఈ తెలగపిండి అనేది చేదు రాకుండా ఉంటుంది అండి. ఈ మొత్తాన్ని కూడా అన్నీ కలిసేలా కలుపుకోవాలి అండి. ఈ లోపు మనకి ఉల్లికాడలన్నీ కూడా మెత్తగా మగ్గుతాయండి. ఇలా మొత్తం అన్నీ కూడా మెత్తగా అయ్యేలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. చూసారా, మనకు అన్నీ కూడా దగ్గర పడిపోయినాయండి. ఇలా వేగితే సరిపోతుందండి. అప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదండి, ఆ తెలగపిండిని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లికాడలు మొత్తానికి కూడా తెలగపిండి పట్టేలా కలుపుకోవాలి అండి. ఇలా కూర మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి అండి. ఇలా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాస్లో సగం నీళ్ళు మనం జస్ట్ అలా జిమ్ముకుని కూరను ఉడకనివ్వాలి అండి. దీనివల్ల తెలగపిండి అనేది బాగా ఉడుకుతుంది అండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనిస్తే సరిపోతుంది అండి. ఈ ఉల్లికాడల తెలగపిండి కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. మనం ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గనిస్తే మనకి ఈ ఉల్లికాడల తెలగపిండి కూర అనేది రెడీ అయ్యిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.